రెజీనా కసాండ్రా 33 ఏళ్ల ఈ నటి మంచి టాలెంటెడ్, కానీ ఎందుకో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆమెకు రావాల్సిన గుర్తింపు అంతగా రాలేదు. సినిమాల కన్నా కూడా సాయి ధరమ్ తేజ్తో ప్రేమ వ్యవహారం పైనే ఎక్కువగా ఈమె గురించి వార్తలు వచ్చేవి. అయితే అప్పట్లో వీరి పెళ్లి వార్తల గురించి చాలా రాశారు. ఎవరు దీనిని ఖండించలేదు కాబట్టి అందులో నిజం లేకపోలేదు అని మీడియా కూడా మరింత వాటికి ఆజ్యం పోసింది. సాయి ధరమ్ తేజ్కి 37 ఏళ్ల వయసు వస్తున్నప్పటికీ నటనలో సాయి కన్నా రెజీనా సీనియర్. మెగా క్యాంపులో సాయి ధరమ్ తేజ్ అందరికన్నా కూడా చాలా భిన్నమైన వ్యక్తి అని అంటూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీ అన్నాక ప్రేమ, పెళ్లి, బ్రేకప్ చాలా కామన్ కాబట్టి వీరి ప్రేమ వ్యవహారం అందరూ సాధారణ వ్యవహారంగానే తీసుకున్నారు. ఇక వీరి మధ్య బ్రేకప్ జరిగింది అనే వార్తలు కూడా బాగానే వచ్చాయి. ఈ విషయంలో సైతం వీరిద్దరూ ఖండించలేదు. దీనివల్ల కావలసిన ప్రమోషన్ దొరుకుతుంది అనుకున్నారో ఏమో తెలియదు, కానీ ఇప్పుడు వచ్చే రూమర్స్ అని కొట్టి పారేశారో తెలియదు, కానీ సాయి ధరమ్ తేజ్, రెజీనా మాత్రం ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్. ఇక వీరి ప్రేమ వ్యవహారం చెప్పగానే ఇప్పుడు ఒక బూతు జోకు గుర్తొస్తుంది. షాకిని డాకిని అనే సినిమాలో రెజీనా నటించింది. ఆ ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడుతూ అబ్బాయిలు మ్యాగీలు 2 నిమిషాలు అన్నట్లుగా జోక్ వేసింది. ఇక సాయి ధరమ్ తేజ్తో పిల్ల నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, నక్షత్రం వంటి 3 సినిమాలు నటించగా పిల్ల నువ్వు లేని జీవితం సినిమా టైంలోనే వీరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది అని అంటూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా వీరి పెళ్లి గురించి వార్తలు వస్తున్నాయి. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారట. ఇందులో నిజం ఏంటో తెలియాలంటే కాస్త అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు ఎదురు చూడాలి. దీన్ని బట్టి చాలా మంది మళ్ళీ పాత జోకులు లాగుతున్నారు.